వీడిని కిడ్నాప్ చేయాలి. ప్లాన్ పక్కాగా ఉండాలి. హలో హలో, మీరెక్కడున్నారు? అది నీకు అనవసరం. పని అయ్యాక డబ్బులు ఇస్తారు కదా. క్వశ్చన్స్ ఆపి ఇప్పుడు వచ్చి ట్రైన్ ఎక్కు. నెక్స్ట్ స్టేషన్లో కలుద్దాం. ఫ్రెండ్స్ అది తాగి పడిపోయారు, తీసుకోపోతున్నా. ఈ మధ్య ట్రైన్లో కూడా తాగుతురారా అవి స్కోర్. స్విచ్ ఆఫ్. హలో, హాయ్ రాజ్. ఇంటికి రావాల్సిన తమ్ముడు బదులు ఫోన్ వచ్చిందని ఆలోచిస్తున్నావా? ఎవరు? నీకు కాబోయే శత్రువుని. వాట్? నీ తమ్ముడిని కిడ్నాప్ చేశాను. వాడు నా దగ్గరే ఉన్నాడు సేఫ్గా. వాడు అలాగే సేఫ్గా రావాలంటే ఇప్పుడు 20 lakhsతో నా దగ్గరకు రావాలి. ఇదంతా నేనెందుకు నమ్మాలి? నమ్మాలి రాజ్. నేను నిజాలు చాలా రేర్గా చెప్తాను. చెప్పినప్పుడు నమ్మాలి. హలో 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 ఎవరు నువ్వు? నేనెవరని అడిగే బదులు నువ్వేం చేయాలో తెలుసుకుంటే నీకు చాలా మంచిది. నీ తమ్ముడు సేఫ్గా కారులో రావాలో కారుతున్న రక్తంతో రావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఇప్పుడు నేనేం చేయాలి? రేపు మార్నింగ్ మీ ఇంటి దగ్గర ఉన్న రైల్వే స్టేషన్కి రా. అక్కడికి వచ్చి నాకు కాల్ చేయి. అండ్ డోంట్ బీ స్మార్ట్. నువ్వు పోలీస్కి ఇన్ఫామ్ చేస్తే ఇక్కడ డెత్ కన్ఫర్మ్ చేస్తాను. ఐ హోప్ యూ విల్ నాట్. హలో, నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? స్టేషన్ చివరిలో బెగ్గర్ ఉంటాడు. వాడికి 100 రూపీస్ నోట్ ఇవ్వు. వాడు నీకు స్లిప్ ఇస్తాడు. ఫాలో దా. వచ్చింది నేనని వాడికి ఎలా తెలుస్తుంది? అడగకుండా వినాయకుడి చెందా, అడుక్కునే వాడికి 100. ఎవడు ఇవ్వడు రాజ్. చెప్పింది చెయ్యి. ఓకే.
763లో సోలాపూర్కి వెళ్ళు. షోలాపూర్కి వస్తావా? చిన్న అన్నయ్య వెల్కమ్ రాజ్, వెల్కమ్. డేవిడ్, ఎస్, డేవిడ్నే. నువ్వు వచ్చావు సరే, డబ్బు తెచ్చావా? నాతో ఉంటూ నాకే ద్రోహం చేస్తావా? ఇదిగో డబ్బు. చూడు రాజ్, ఈ రోజులు బ్రతకాలంటే వెనక ఉన్నవాడు ఏమైపోతాడన్న మంచితనం, పక్కన ఉన్నవాడు ఏమనుకుంటాడన్న మోమాటం రెండూ ఉండకూడదు. మనం బాగున్నామా, డబ్బు బాగుందా, బస్. మందు స్మెల్ అనుకున్న బాసు, మనీ స్మెల్ కూడా కిక్ ఇస్తుంది. ఈజీ మనీ అని వచ్చి ఈజీగా దొరికిపోయావు. ఇదిరా ఈజీ మనీ అంటే. నేను ఇంత ఫూలిష్గా ఆలోచిస్తున్నానేంటి? మీరు వెళ్ళిపోతే నేను దొరికిపోతాను. సో మీరు చావాలి. ఎనీ లాస్ట్ విష్? నీకో సినిమా చూపించాలి. రీతు, ఏం చేసావురా రీతుని? అయినా నేనే అని నీకు ఎలా తెలుసు? ఐ హోప్ యూ విల్ నాట్. ఈ నంబర్ ఈ పాంప్లెట్ ఎక్కడో చూసానే. ఎస్, డేవిడ్. ఎస్, ఇది బిజినెస్ చేద్దామని వాడు ఇచ్చాడు. తమ్ముడు ట్రాప్లో పడ్డాడు. ఇది వాడి పని. కొడు ప్రాణం పోతున్నా పట్టించుకొని నువ్వు రీతు కోసం ప్రాణాలైనా వదిలేస్తావు. నువ్వు పిలిచావని చెప్పి ఇలా లాక్ చేశా. అయినా తప్పించుకున్నాను ఫీల్ అవుతుంది. పులిరా పులి. జింకను వేటాడి గెలిచాలనుకుంటుంది పులి, కానీ దెబ్బ తగిలే వరకు దానికి కూడా తెలియదు దాన్ని వేటాడే వేటగాడు ఉంటాడని.